హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ప్లీజ్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి, కామెంట్ కూడా చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే కనుక నేను మినపప్పు, పెసరపప్పు, ఇంకా ఏమంటారు అలసందలు అంటారు కదా, బొబ్బర్లు, అవి ఒక పిడికెడు బియ్యం, కొన్ని మెంతులు అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఆల్ ఇన్ వన్ విటమిన్స్ దోశ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది, హెల్దీ ఫుడ్ అనమాట ఇది. దీంట్లో కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, మనకు కావాల్సిన పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టుగా, ఇంకా పాలకూర అవి ఉంటే కనుక పుదీనా, పాలకూర ఏమైనా వేసుకోవచ్చు మనకున్న దాన్ని బట్టి. నేను ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేస్తాను, అల్లం ముక్కలు కూడా వేసేస్తాను. ఎందుకంటే ముక్కలుగా తగిలితే తీసి పడేస్తారు కదా, అందుకనేసి. పచ్చిమిర్చి ఒక 4-5, కారానికి తగ్గట్టుగా మనం తీసుకున్న పిండిని బట్టి. నేనైతే ఒక 2 కప్పులు పెసర్లు, 1 కప్పు బొబ్బర్లు, 1 కప్పు మినప్పప్పు, అరకప్పు బియ్యం తీసుకున్నా, ఒక అర టీ స్పూన్ అంతా మెంతులు. ఇందులో కావాలంటే అటుకులు, ఓట్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఒక గంట నానితే చాలు. ఇవన్నీ ఎక్కువ నానాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే మనకి ఎక్కువ నానితే అందులో విటమిన్స్ అన్నీ పోతాయంట. నేను కూడా మొన్న చూశాను అనమాట, చదివా. అందుకోసం అంట కొంచెం బరకగా పట్టుకోండి, మరి మెత్తగా కాకుండా. ఇలా మొత్తం అంతా పట్టేసుకోవాలి. నేను 2:30 గంటలు నానబెట్టా. మీకు తొందరగా నానాలి అంటే దాంట్లో ఏదైనా చాకు కానీ ఇనుపది ఏదైనా ఉంటే అందులో వేస్తే తొందరగా నానుతాయి అన్నమాట, అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే. దీంట్లో ఎక్కువ కొత్తిమీర, ఇంకా ఏమైనా ఆకుకూరలు ఉంటే వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది, హెల్దీ అనమాట. ఇంకా క్యారెట్, బీట్రూట్ అవి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. అందుబాటులో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీనికి చట్నీ కూడా అవసరం లేదు నన్ను అడిగితే. నేనైతే ఉత్తి పెసరట్టే తింటా, నాకు చాలా చాలా ఇష్టం. అలాగా చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. మీలో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే జీలకర్ర ఎక్కువ వేసుకుందాం, బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా ఇంకొన్ని వేసుకుందాం. కొన్ని నేను మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నా, మళ్ళీ కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఎందుకంటే అక్కడక్కడ తగులుతూ కూడా బాగుంటుంది అనమాట. పిల్లలకైతే వేయకండి, ఎందుకంటే పడేస్తారు, ఏరేసి తినరనమాట, ఎంజాయ్ చేయలేరు. ఇవి పెద్దల కోసమే అనమాట, పిల్లల కోసం కాదు. పిల్లల కోసం అయితే మిక్సీలో వేసి పట్టేసాం కదా, అది సరిపోతుంది. ఇక్కడైతే ఇంకా కొంచెం చట్నీ కోసం కొన్ని పచ్చిమిర్చి, జీలకర్ర, కొన్ని ఉల్లిపాయలు, కొత్తిమీర ఎక్కువ వేసి ఈ చట్నీ అయితే రెడీ చేస్తాను. కొన్ని పల్లీలు వేపేసుకొని రెడీ చేసుకోవచ్చు. మీకు పల్లీల ప్లేస్లో కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మా దగ్గర కొబ్బరి లేదు కాబట్టి నేను పల్లీలు వేసుకున్నాను. పల్లీలు వేసి వేపి పక్కన పెట్టుకున్నా ముందుగానే. ఇప్పుడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేసి కొన్ని ధనియాలు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ పెసరట్లలోకి చట్నీ చాలా బాగుంటుంది. దీంట్లో టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది నన్ను అడిగితే, కానీ అవన్నీ అందుబాటులో లేవు, అందుకని నేను ఈరోజు ఇది చేస్తాను. ఇంకెప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాలేండి. మన ఛానల్లో టమాటా చట్నీ చాలా దాంట్లో ఉంది, చూడండి. చాలాసార్లు నేను పోస్ట్ చేశాను, షార్ట్లలో ఉంది, ఫుల్ వీడియోలో కూడా ఉంది. ఆ లింకులు అవి ఇవ్వడం నాకు రాదనమాట. ఇంకా పల్లీలు అయితే ఇలా వేపేసి పక్కన పెట్టుకున్న, పొట్టు తీసేసి ఇంకా పెసరట్లు అయితే వేసేస్తున్నా, రెడీ అయిపోతున్నాయి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. సింపుల్గా భలే ఉంటాయండి, టేస్టీగా, మెత్తగా, సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అప్పటికప్పుడు చేసిన గట్టిగా వస్తాయేమో అని కంగారు పడక్కర్లేదు, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు పెనం పెట్టేసి బాగా వేడైన తర్వాత కొన్ని నీళ్ళు చల్లుకొని ఇలా నాప్కిన్ ఉంటుంది కదా, దాంతో తుడిచేసుకొని, ఉల్లిపాయతో తుడాలనిపిస్తే కూడా ఉల్లిపాయ, ఆలుగడ్డ, ఇంకేదైనా మీ ఇష్టం అనమాట. ఒక గట్టెడు పిండి తీసి ఇలా మందంగా వేసుకోవాలి, మరీ పలసగా వేయకూడదు, అంత టేస్ట్ ఉండదు. పెసర రొట్టెలు అంటే ఇలా మందంగా వేసుకుంటేనే చాలా చాలా బాగుంటాయి. చూడండి, ఒక రొట్టె తింటే సరిపోతుంది, కడుపు నిండా ఉంటుంది, అసలు ఆకలి వేయదనమాట. పొద్దున్న ఎప్పుడో తింటే మళ్ళీ సాయంత్రానికి ఆకలి అవుతుంది, అంత బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్, అసలు ఆకలి వేయదనమాట. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. నేను చెంచా వేయకుండా ఇలా డబ్బాకి హోల్ పెట్టేసి ఆ డబ్బాలో నూనె వేసుకొని అలా దోశ మీద చల్లుకోవడానికి పెట్టుకున్నా. ఈ చిట్కా మీకు నచ్చితే పాటించండి. ఇప్పుడు మనకైతే పెసరట్టు రెడీ అయిపోయింది. పెసరట్టు చిట్టి పెసరట్లు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగా. ఇంకా దీంట్లో పాలకూర వేసుకుంటే ఇంకా మంచి కలర్ వస్తుంది, కానీ చాలా బాగుంటుంది, గ్రీన్ కలర్. చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా, ఉత్తిదే తినేస్తారు నన్ను అడిగితే. చేసి పెట్టండి కొంచెం ఓపికగా. ఇలా అన్నీ వేసుకొని తిన్నారంటే హెల్తీ అనమాట. మరి మెత్తగా పట్టకుండా ఇలా కొంచెం బరకగా పట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి.
మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోకి, మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకంటే ముందుగా వెనకొచ్చిన వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, నేనైతే ఇంకా వెనకబడే ఉన్నా. ఏంటి అసలు కంటెంటే లేని వీడియోలకి లక్షలే వ్యూస్ ఉంటాయి, కానీ నా ఛానల్కి మాత్రం ఎంత మంచి కంటెంట్ చేసినా, ఎంత మంచి వీడియోలు పోస్ట్ చేసినా, మంచి క్వాలిటీగా వంటల రెసిపీలు చెప్పినా కూడా అసలు ఒక్క వీడియో కూడా ఒక్క 10,000 దాటిపోవడం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దీనికి 1,00,000 అయినా దాటుతుందని నేను భావిస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటే పల్లి చట్నీ రెడీ అయిపోయింది. మంచిగా హెల్తీగా చూపించానని అనుకుంటున్నాను.